మనకి చాలా వరకు మోకాలు నొప్పులు చిన్న పిల్లల దగ్గర నుంచి ముసలి వాళ్ళ వరకు కూడా చూస్తూ ఉన్నాం. చిన్న పిల్లల నుంచి మనం ముసలి వాళ్ళ వరకు మాట్లాడుకునేటప్పుడు ఫస్ట్ చిన్న పిల్లల్లో ఈ మోకాలు నొప్పులకి మెయిన్ రీజన్ ఏంటంటారు? చిన్న చిన్న పిల్లలది గ్రోయింగ్ ఏజ్ ఉంటది. అవును. వాళ్ళ వయసు పెరిగేటట్టు హైట్ పెరుగుతారు. హ్మ్. అండ్ 21 ఇయర్స్ మనకు అటైన్ అయినప్పటి వరకు మన బాడీ ఫుల్లీ డెవలప్డ్ ఉండదు. అవును. ఇప్పుడు మన బోన్స్ ఉంటాయి కదా, మన బోన్స్ ఫ్యూజ్ కూడా విత్ ఏజ్ అవుతాయి అన్నమాట. ఓకే. అయితే మన గుజ్జు డెవలప్ అవ్వడం, లేదంటే బోన్ స్ట్రాంగ్ అవ్వడం, హ్మ్. ఇవన్నీ 21 ఇయర్స్ వరకు అవుతాయి. హ్మ్. చిన్న పిల్లలు గ్రోయింగ్ ఏజ్లో ఉన్నప్పుడు ఎప్పుడైతే వాళ్ళ బోన్ లెంత్ పెరుగుతుంది కదా, అట్లా వాళ్ళు కొందరు నాకు కాళ్ళు లాగుతున్నాయి, కాళ్ళలో నొప్పులు అనేసి అంటారు. అవును. కానీ కొందరిలో ఏమవుతుందంటే ఒక్కొక్కసారి బోన్ సరిగా డెవలప్ అవ్వవు. ఎందుకు అవ్వవు? ఇప్పుడు వాళ్ళకు విటమిన్ డి డెఫిషియన్సీ ఉంది. విటమిన్ డి డెఫిషియన్సీ ఉండడం వల్ల మన బాడీలో కాల్షియం సరిగా అబ్జార్బ్ అవ్వదు. బోన్స్కి ఏం కావాలి? కాల్షియమే కావాలి. అవును. అయితే ఎప్పుడైతే కాల్షియం కరెక్ట్ మాత్రలో వాళ్ళ బాడీకి అందదో అందదు. అప్పుడు ఏమవుతుంది? వాళ్ళ బోన్ డెవలప్మెంట్ ఎట్లా అవ్వాలి అట్లా అవ్వదు.